నేను నావడా. దాని తర్వాత నేను స్ట్రాంగ్గా మాట్లాడాల్సింది మా పేరెంట్స్ గురించి అండి. వాళ్ళ సపోర్ట్ నేను మర్చిపోలేను. ఎక్కడో చిన్న ఊరు మాది, బుచ్చిరెడ్డిపాలెం అనే ఊరు, నెల్లూరు డిస్టిక్లో. అక్కడి నుంచి చదివించడం ఎక్కువ. అలాంటి మా ఫాదర్ నన్ను ఎంత కష్టం చదివించారు. ఐఐటి మెడ్రాస్లో సీట్ కొట్టాను, డ్యూయల్ డిగ్రీ బయోటెక్నాలజీలో కంప్లీట్ చేశాను. దాని తర్వాత జాబ్ చేయాలా, సినిమాకి వెళ్ళాలా అంటే నువ్వు ఏది చేస్తే హ్యాపీగా ఉంటావు అని అడిగారు. నేను సినిమాలోకి వెళ్తే హ్యాపీగా ఉంటానని చెప్పాను, పంపించేశారు. అండ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ స్ట్రగుల్స్ అన్ని తెలుసు. మీమర్గా చేసాము, చాలా చాలా థింగ్స్ చేసాము. బట్ ఒక సినిమా చేయాలంటే దానికి ఒక ఎనర్జీ యాడ్ అవ్వాలండి. ఇప్పుడున్న, అంటే ఇది స్టేట్మెంట్ అని నాకు తెలియదు కానీ, ఇప్పుడున్న యంగ్ హీరోస్ అందరిలో కల్లా కిరణ్ ఎనర్జీ ఒక లెవెల్ ఎనర్జీ. అది అది నేను ఒక్కనే చూశాను, దాన్నే పట్టుకున్నాను, దాంతోనే కే ర్యాంప్ రాశాను. అండ్ ఇండస్ట్రీకి చాలామంది డెబ్యూ డైరెక్టర్స్ వస్తుంటారు, చాలా సినిమాలు చేస్తూ ఉంటారు. సినిమా రిలీజ్ అంటే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. బట్ నేను మొన్నే కాపీ చూసుకున్నాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను, అసలు టెన్షనే లేదు నాకు. ఈ సినిమా కే ర్యాంప్, ఆల్వేస్ కే ర్యాంప్. అండ్ మామ, థ్యాంక్ యూ సో మచ్, నువ్వు లొకేషన్లో ఉండడం వల్ల ఇదంతా అయింది. మావకు ఒకసారి ఓ వేసుకుందామా? మావా మావా మావా. అండ్ ధీరజ్ అన్న, రాజకృష్ణ గారు, షఫీ గారు, కిరణ్ అన్న, రేవంత్ అన్న, అండ్ లాస్ట్ డైలాగ్స్. అండ్ ఒక్కడే చెప్తానండి, ఈ ఫిలిం ఇంత త్వరగా కంప్లీట్ అయిందన్న కారణం డైరెక్షన్ డిపార్ట్మెంట్. లొకేషన్లో ఇన్ని జరుగుతున్నా కానీ వాళ్ళు నాకు సపోర్ట్గా నిలబడడం వల్ల ఈరోజు అయింది. థ్యాంక్ యూ సో మచ్ మై డిపార్ట్మెంట్. అండ్ ఇక్కడికి ఇది ఎండ్ చేస్తానండి. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. వన్స్ అగైన్ కే ర్యాంప్.